జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో మాజీ శాసనసభ్యులు నూజివీడు నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ చిన్నం రామకోటయ్య ప్రజాసభ పేరుతో ఏర్పాటు చేసిన రాజకీయ సభకు నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి భారీ ఎత్తున రామకోటయ్య మద్దతుదారులు అనుకున్న దానికంటే ఎక్కువ మంది హాజరై చిన్నం రామకోటయ్య నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో చాట్రాయిని హోరెత్తించారు. దీంతో రామకోటయ్య గెలుపు సునాయాసంగా మారుతుందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. నూజివీడు చరిత్రలో ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీకి సిద్ధమై వైసీపీకి కంచుకోటగా పేరుగల చాట్రాయి మండలంలో ప్రజాసభ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేయడం చాట్రాయి మండలంలోని ప్రజలపై రామకోటయ్యకు గల నమ్మకాన్ని తెలియజేస్తుంది. 10,000 మంది అంచనా వేయగా సభకు 20,000 మంది పైచీలకు హాజరై రామకోటయ్యకు మద్దతు తెలియజేయడంతో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల గుండెలలో గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రామకోటయ్య లోగడ శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన విధానం వలన రామకోటయ్య గెలుపు అనివార్యమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ సమీకరణాలు మారి ఏదైనా పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీకి మెరుగుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఈ యొక్క ప్రజావేదికను ఏర్పాటు చేసుకున్నాం. చోదరులారా, మన నాయకుడు చిన్నం రామకోటయ్య గారి ఆకారం చూడండి, ఆయన ఆశయాలు చూడండి. ఆయన ఆకారంలో బంగారం ఉంది. ఆయన ఆశయాలు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. అట్లాంటి నాయకుడికి మరి ఈ చాట్రాయి మండలం కూడా బడుగు బలహీన వర్గాలతో నిండినటువంటి మండలం. ఈ మండలంలో మరి మనందరం చేతులెత్తాలి. ఒకసారి వర్ధిల్లాలి చిన్నం రామకోటయ్య గారి నాయకత్వం. అక్కలారా మీరు కూడా ఎత్తాలి. వర్ధిల్లాలి చిన్నం రామకోటయ్య గారి నాయకత్వం. తమ్ములారా, రోడ్డు మీద ఉన్నారు, ఎత్తాలి చెయ్యి. వర్ధిల్లాలి చిన్నం రామకోటయ్య గారి నాయకత్వం. సోదరులారా, సోదరీమణులారా, గౌరవనీయులు పూజ్యులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏదైనా ఒక చిన్న సన్నకారు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ సమస్య అనేది పరిష్కారం కోసం ఎక్కడికైనా వెళ్తే ఒక పెత్తందారి తత్వం అనేది అక్కడ వస్తుంది. ఆ పెత్తందారి వ్యవస్థ అనేది నిర్మూలించాలంటే మనకి వాళ్ళు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఒక చిన్నం రామకోటయ్య గారు తప్ప వేరే ఎవరు లేరు. కాబట్టి ఈ మండలాన్ని శాసించేటువంటి నాయకులు దుర్గంతమైనటువంటి పాలన చేస్తున్నారు ఇవాళ. మరి ఇలాంటి పాలన నుంచి మనందరికీ విముక్తి రావాలంటే ఇందాక మన మిత్రులు చెప్పారు, నూజివీడు గడ్డ అది ఎప్పటికైనా చిన్నం రామకోటయ్య గారి గడ్డగా మిగిలిపోవాలి తప్ప మీ అనుభవంలో ఎప్పుడైనా ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ముందుకు వచ్చి మండలాల వారీగా లేదా నియోజకవర్గం వారీగానైనా సరే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంత పెద్ద సభలు నిర్వహించడానికి ముందుకు వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అని ఈ సభముఖంగా నేను అడుగుతా ఉన్నా. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన గౌరవనీయులు డాక్టర్ చిన్నం రామకోటయ్య గారు ఇంతకు ముందు మన మాజీ శాసనసభ్యులుగా, మాజీ ఎమ్మెల్యేగా మనకి ఎన్నో సేవలు అందించారు. ఈ సేవలన్నీ, వారు అందించిన సేవలన్నీ మనందరికీ మీలో ఉన్న ఎంతమందికి కొన్ని తెలుసో తెలియదు, నాకు తెలియదు. నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి. ఆ సేవల్ని ఈ మధ్య కాలంలో మొన్న గవర్నమెంట్ పెంచిన 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి వచ్చిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆ సభలో ఆయన మాట్లాడారండి. ఇంతకు ముందు గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేశారని మీరు ఓట్లేస్తారు, వేస్తారా అని అడిగారు. ఇలాగే
నేను ఒకటే అడుగుతున్నా ఈ సభాముఖంగా, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు తప్ప, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించిన పనులు తప్ప ఈ నియోజకవర్గాన్ని 3 సార్లు ఇప్పటికీ వరుసగా 2 సార్లు అంతకు ముందు ఒకసారి మీ చేతకు అప్పగించాము. నేను ఇది ఈ నియోజకవర్గానికి, ఈ చాట్రాయి మండలానికి మీకు ఈ పని చేశాను అని మీరు చూపించడానికి మండలంలో ఏదైనా ఉందా? అది మీరు గుండె చేసుకుని చెప్పగలరా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు గారు చేసిన పనులు ఇప్పటికే మన సభా వేదిక మీద చెప్పారు. చాలా మంది వ్యక్తిగతంగా అవని, సమాజానికి పనికొచ్చేదవని, ఆయా గ్రామాల్లో ప్రజలకి ఉపయోగానికి పనికొచ్చే పనులవని, ఏ ఒక్క పనైనా కనీసం ప్రభుత్వ నిధులతోనైనా మీ గ్రామాల్లో మీ పనులు నేను ఇది ప్రత్యేకంగా గవర్నమెంట్ పథకంలో నుంచి కాకుండా విడిగా నా శక్తి వంచనతో నేను కృషి చేసి ఈ పని తీసుకొచ్చి మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ మండలంలో నేను చేసి పెట్టిన పని ఇది అనేది చెప్పుకునే పరిస్థితి ఇవాళ ఉన్న నాయకులకి, రోజు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి కానీ, మన చాట్రాయి మండలంలో రాష్ట్ర నాయకత్వం చేస్తున్నానని చెప్పుకుంటున్న రాఘవరెడ్డి గారికి కానీ మీటి పని చేసి పెట్టానని చెప్పుకునే దమ్ముంటే చెప్పమని ఈ సవాల్ చేస్తా ఉన్నాను. రాఘవరెడ్డి గారు చేసిన పనులు ఎన్నో ఉపయోగాలు చెప్తాం, విన్నారు, మీడియా మిత్రులు చూశారు, రాస్తారు. రేపు వాళ్ళు కూడా చెప్పలేదండి ఏమన్నా ఉంటే. ఇకపోతే మిత్రులారా, మనకి దాకా చిన్న రామకోటి గారు అంటే నాకు కూడా ఇంతకుముందు ఎలక్షన్ లో ఈ విధంగా ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చి చేస్తా ఉన్నారు, గెలిచారు. గెలిచినాక కూడా నేను ప్రత్యక్షంగా ఎప్పుడు వారితో పరిచయం చేసుకోవాలా. ఎందుకంటే నాకు నా గ్రామంలో ఇంకా నాకన్నా అధినాయకత్వం ఉండబట్టి నేను స్వయంగా ప్రత్యక్షంగా వారిని అప్పుడు కలవటానికి అవకాశం లేకపోయింది. ఈ మధ్యకాలంలో రామకోటయ్య గారికి ఇప్పుడున్న నేను ఏ పార్టీకి అయితే సర్వీస్ చేశానో ఆ రోజు అనధికారంలో ఉండబట్టి గెలవడం కోసం అనేక కార్యక్రమాల్లో భాగంగా ఆ రోజు పల్లెనిద్ర కార్యక్రమం నుంచి మొదలుపెట్టి అనేక కార్యక్రమాలు చేసింది. ఆ కార్యక్రమాలన్నింటిలోనూ నేను మండల నాయకులైన రాఘవరెడ్డి గారితోనూ, ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచి ఉన్న ప్రతాప్ నాయుడు గారితో కలిసి పనిచేశాను. వారితో కలిసి పల్లెనిద్రలో మా గ్రామంలో ఇలాంటి మట్టి మీద పర్వ వేసుకొని ఎమ్మెల్యే గారు ప్రతాప్ నాయుడు గారు నాతో పాటు పడుకున్నారు, నేను వారితో పాటు పడుకున్నా ఆ రోజు. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయింది, గెలిచారు. తేడా కోసం చెప్తున్నా, గమనించండి మిత్రులారా. నాయుడు గారికి కరోనా వచ్చింది. ఆ రోజు ఒక ఇంటికి వచ్చారు. నేను వారికి సేవ చేసి అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్న పరిచయం వల్ల పలకరిద్దామని ఇంటికి వెళ్తే నన్ను చూసి నాయుడు గారు అన్నారు, ఇట్లా చేయి చూపించి, మీరు ఎక్కడి దాకా రాకూడదండి, మీరు ఇలా రాకూడదు, మీకు అక్కడ రెడ్డి గారు ఉన్నారు, మీరు అక్కడే ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలన్నారు. నేనేమన్నానంటే, నేనేమి మాట్లాడటానికి రాలేదయ్యా, నేనంత గొప్పని కాదు, మీరేదో అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని వచ్చానని అన్నారని తెలిసింది. ఇక పనులు వచ్చాము, మిమ్మల్ని చూసేద్దామని వచ్చానండి అని చెప్పాను. ఈ మధ్యకాలంలో గడప గడప మన ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాం కంటే ముందు మేము మా పాపకి ఏదో అనారోగ్యం వచ్చి చాలా ఇబ్బందులు పడి ఇంటికి వచ్చున్నాం. మేము మా ఇంటి పక్కన నుంచే వెళ్ళారు కానీ మా లోపలికి రాలేకపోయారు. ఈ మండల నాయకులైనా, ఈ నియోజకవర్గంలో పనిచేసే ఎమ్మెల్యే గారైనా. ఇక రామకోటయ్య గారు అయితే ఒక విషయం, ఇప్పుడు రామకోటయ్య గారి విషయానికి వద్దాం. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడే చెప్పాను, రామకోటయ్య గారికి నాకు స్వయంగా పరిచయం లేదని. ఈ గ్రామం ఈ నూజివీడు నియోజకవర్గంలో పోటీ చేయడానికి నేను ఎలా వస్తున్నానని చెప్పాననే విషయం నాకు తెలిసి
నేను వెళ్ళి ఒకసారి సార్ని కలిసి అయ్యా నేను పలానా చిన్నంపేట మాది, నా పేరు సుజన్ రావు అని పరిచయం చేసుకొని వచ్చా. అంతే. వారు నన్ను ఎత్తుక్కుంటూ మా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయికి బాగలేదంట కదా, ఏదో వాడు ఇబ్బంది పడ్డారంట కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చూసొద్దారమ్మని మాకు ఫోన్ చేసి వచ్చాను. నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరించి మమ్మల్ని ఎంతో ఆదరించేసిన మహా మనసున్న మహా గొప్ప వ్యక్తి మన చిన్న రామకోటయ్య గారు. ఈ తేడా తెలుసుకుని మిత్రులారా, మనం ఎవరికి ఓటేయాలో, ఎవరిని ఆదరించాలో, ఎవరిని గెలిపించాలో మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు వెళ్ళి మనం ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి, 5కి, 10 మందికి చెప్పి రామకోటయ్య గారి కోసం, రామకోటయ్య గారి గెలుపు కోసం మీరు కంకణం కట్టుకొని ఓట్లు వేయించే పని ఇవాళ నుంచి పెట్టుకొని రామకోటయ్య గారు గెలిచేదాకా కృషి చేయాలని కోరుకుంటూ, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? నూజివీడు గడ్డ చిన్న రామకోటయ్య గారి అడ్డ ప్రతి ఇక్కడికి వచ్చినటువంటి మన చాట్రాయి మండలం నూజివీడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడికి వచ్చినటువంటి ఒక్కొక్క మనిషి 10 మందితో మాట్లాడుతుండే మన చాట్రాయి మండలంలో 20,000 భారీ మెజార్టీ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ అర్థం కాకుండా ఉంది. చాట్రాయి గ్రామం, చాట్రాయి మండల కేంద్రం, మరి ఎంత జనాభా, ఎంత మీటింగు, మరి చరిత్రలో ఎప్పుడన్నా కనపడిందో లేదో నాకైతే తెలియదు. నా వయసు కూడా 62 సంవత్సరాలు. మీకు కూడా మరి ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు. ఇవాళ నేల ఏరిందా, మరి ఆకాశం చిల్లు పడిందా అన్నట్లుగా ఎంత అభిమానం, ఎంత ఆప్యాయత, మరి ఎంతమంది జనం, ఎన్నికల్లో ఓట్లు ఎట్లా పోయినా బాగలేదు. ఇంత ప్రయోగాలతో ఎవరికి జనంలో సాధ్యం కాదు. ఏ గెలిచినాడికి కూడా ఎంతమంది మరి ఆప్యాయత ప్రేమ చూపించిన వాళ్ళు ఉన్నారో నేను అనుకోవట్లేదు. అందరికీ పేరు పేరున మండలంలోని అన్ని గ్రామాల నుంచి శ్రమ కోర్చి స్వచ్ఛందంగా ఎండలో కూడా తరలి వచ్చిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, యువకులకు, మిత్రులకు మరి పేరు పేరున నా శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ స్వాగతం. మరి ఇప్పటి వరకు మనకి సంగీతం వినిపించి పాటలు పాడిన కళాకారుల బృందానికి ధన్యవాదాలు. మరి అంతేకాకుండా ఇవాళ మేము ఒక వినూత్నమైన పందాలో ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మరి ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్న అభ్యర్థితో నడవాలంటే ఎంతో సాహసం కావాలి, ఎంతో ధైర్యం కావాలి. మరి నేను అనగానే ఎంతమంది ఇవాళ నాతో 111 మంది నాయకులు వివిధ గ్రామాల నుంచి, మండలం నుంచి నాతో పాటు నడుస్తూ ఈ వేదిక మీద అలంకరించి ఉన్నారు. వారందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారందరికీ కూడా గురించి ఇక్కడ అందరికీ తెలుసు. నేను చాట్రాయిలోనే పుట్టా. ఈ మీటింగ్ వచ్చే దారిలో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లోనే 7వ తరగతి చదివా. ఆ తర్వాత జీవితం రకరకాల వలుపులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందే జరిగినాయి. మరి నేను 2008 ఆగస్టులో 2008 ఆగస్టు అంటే ఇవాటికి 15 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగింది. ఆ రోజు మరి పెద్దలు, గౌరవనీయులు, మేమందరం ప్రేమించి అభిమానించే చిరంజీవి గారు ఇవాళ పద్మభూషణ్ చిరంజీవి గారు మరి పార్టీ పెడుతున్నారని తెలిసి పని చేయాలని మరి రాజకీయాల్లో రావడం జరిగింది. అప్పుడే అదృష్టానికి అంతకుముందు మన చాట్రాయి మండలం తిరువూరు నియోజకవర్గంలో ఉండేది. మరి అప్పుడే డీలిమిటేషన్ లో నూజివీడు మండలంలో కలిసి నాకు పోటీ చేసే అవకాశాన్ని దొరికింది. మరి అప్పుడు నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అనేక మంది, నేను ఇప్పటి వరకు అందరూ చాలా మంది చెప్పారు చాలా రోడ్లు పోయించాను అదిదని. దానికి మూల కారణం మీకు ఎవరికి మరి తెలుసు తెలదు.
నేను ఒక గ్రామంలో, ఆ గ్రామం పేరు నాకు గుర్తులేదు, 15 సంవత్సరాల క్రితం సాయంత్రం 5 గంటలకి ఒక పెద్ద ఆయన, అంటే అప్పుడు నా వయసు 47 ఏళ్ళు, నేను పెద్దోడిని కాదు, అప్పుడు చిన్నోడే, అట్లా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి నా చేయబెట్టుకొని, బాబు ఆ గుంత కూడా చూపించి, బాబు ఈ గోతులు మా ముసలమ్మ పడిపోయి కాళ్ళు విరిగిందయ్యా అని చెప్తే, నేను అది చూసి అప్పటి నుంచి నా మనసులో పెద్దగా ఉంది, ఇట్లా గొయ్యి పట్టడం ఏంటి, గాలి విరగడం ఏంటి అంటే, నేను హైదరాబాద్లో ఉండేవాడిని, నాకు ఇక్కడ విషయాలన్నీ పెద్దగా తెలియదు. ఆలోచిస్తే ఒక 4-5 రోజుల తర్వాత నాకు ఒక ఆలోచన తగ్గింది. మనం రాజకీయాల్లోకి వచ్చేందుకు మా ఊరు బాగు చేస్తాం, ప్రజలు బాగు చేస్తాం, అంతా అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడానికి. అసలు రాకుండానే గెలవకుండా కూడా చేయొచ్చు కదా ఈ పనులన్నీ, రోడ్లు వేయడం పెద్ద కష్టమే ఉంది అని ఆలోచించి, అప్పుడు మేము నియోజకవర్గంలో రోడ్లన్నీ పోయాలని నిర్ణయించుకున్నాం. ఎలక్షన్లు గెలవకముందే నిర్ణయించుకొని ప్రతి గ్రామంలో నాయకులు చెప్పి, మీకు ఈ గ్రామాల్లో ఎన్ని రోడ్లు కావాలో పోసుకోండి అని చెప్పాం. దాదాపు 60-70% రోడ్లు పోసిన తర్వాత ఇప్పుడు మన నియోజకవర్గాన్ని నాయకత్వం వహించే శాసనసభ్యులు గారే మన ప్రజల మీద, నాయకుల మీద కేసులు పెట్టించి ఆ పోసే రోడ్లు ఆపిచ్చారు. సో గెలవపోయినా కూడా మనం పనిచేయచ్చు, కలిసి. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో నేను పోటీ చేశా. ముఖ్యంగా చాట్రాయి మండలం ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడు మా ఇంట్లో పిల్లాడని భావించి నాకు ఓట్లేసి, నాకు రాజకీయం తెలియని రోజుల్లో నన్ను శాసనసభ్యుడిగా చేసిన ఘనత చాట్రాయి మండలంలో ప్రతి ఒక్కరిని ఆ రోజున ఇదేంటి పరిస్థితి, ఎంత ప్రేమ ఏంటని అబ్బరపరిచే విధంగా కల్పించారని తెలియజేసుకుంటూ, మరి అది నాకు మరిచిపోలేని అనుభవం. నేను చాలా ఇక్కడ ఉన్నవాళ్ళందరికంటే చాలా చిన్న కుటుంబంలో పుట్టినాను నేను, మీ అందరూ తెలుసు. కాబట్టి నన్ను శాసనసభ్యుడు చేయడం అంటే ఆ ఘనత చాట్రాయి మండల ప్రజలకే దక్కింది. సరే, అప్పట్లో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, మరి రాష్ట్ర విభజన ఉద్యమాలు నడవటం, నేను ప్రతిపక్షంలో ఉండటం, మరి అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ కూడా నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం నుంచి చేయగలిగిన అభివృద్ధి చేశా. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయింది, తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయింది. మరి దీనికి అన్ని రాజకీయ బాధ్యులైనా మేము బాధ్యులు కాదని వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర విభజన జరగద్దని నేను కూడా విజయవాడలో మొట్టమొదట ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని నేను. 5 రోజుల తర్వాత నన్ను పోలీసు వారు తీసివేయడం జరిగింది, నా ఆమరణ నిరాహార దీక్ష భంగం చేయడం జరిగింది. మరి ఆ సమయంలోనే నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో మన మండలానికి మరి వెన్నెముకైన వేంపాడు మేజర్, ఈ మండలంలో వ్యవసాయానికి వేంపాడు మేజరు ఎంతో ఉపయోగపడుతుందో మనందరూ తెలుసు. అది నా చిన్నప్పటి నుంచి నాగార్జున కాలువ వస్తుందంట, కానీ నీళ్ళు ఎప్పుడో ఆ సంవత్సరం కాలువ మట్టి బాగు చేసుకుంటే కాస్త నీళ్ళు వస్తాయి. ఇదేంట్రా గొడవ అని అప్పుడు ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను నీ కాలువ బాగు చేయాలంటే 10 కోట్లు ఇస్తానన్నారు. 10 కోట్లకు 1 కిలోమీటర్ కూడా రాదు సార్, మా కాలువ శిథిలావస్థలో ఉంది, అప్పట్లో తప్పుడు బిల్లులు రాశారు, మా కాలువ బాగుపడాలంటే మాకు 100 కోట్లు ఇస్తే తప్ప. నేను వారిని మెప్పించి బతిలాడితే కోట్లు మంజూరు చేశారు. నేనే కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చి ముస్లిం మండలంలో ఎన్ఎస్పీ కెనాల్ ప్రారంభమయ్యే చోట శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి ఆ కాలువ పూర్తయిందా అంటే ఏం చేశారు మీకు తెలుసు. అది పని నడిచే లోపలే మరి 2014లో అప్పట్లో రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 అని ప్రారంభించింది. మళ్ళా ఫేజ్ 2లో ఏంటంటే ఇటొచ్చే నీళ్లు ఇటు తీసుకెళ్లి ఇంటి పంపాలని ఇంకో పథకం, దానికి ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. సగం పని చేశారు, కానీ పూర్తి కాకుండా వదిలేశారు. అంటే ఇవాళకి మనకి వేంపాడు కాలువ అనేది ఒక అలంకారం తయారైంది, కానీ అది మనకి బాగు చేసే పరిస్థితులు ఏమాలో లేవు. దాని మీద కూడా మేము మొన్న పెద్ద ఎత్తున ఆందోళన చేసి కాలువ మీద ప్రయాణించి ప్రభుత్వం కళ్ళు తెరపాలనే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు వారు చేయాల్సిన పని చేయకుండా మేము
చింతలపూడి ఎత్తుకోతల పథకం చేయాలని చెప్తే ప్రభుత్వంలో బాధ్యత గల నాయకులు కుక్కలు మరిగితే మేము సమాధానం చెప్పాలన్నారు. మరి ప్రజల కష్టాల్లో ఉండే వీళ్ళకి కుక్కల్లాగా కనపడుతూ ఉన్నారు. ఎంత అహంకారం వీళ్ళకి, ఎంత మరి ధరలా నాకు అర్థం కాలేదు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు చేస్తానని చెప్పాలి, చేపిస్తానని చెప్పాలి. అంతేగాని ప్రజలు అడిగిన దానికి ఆ సమాధానం ఎవరు ఒప్పుకోరు. అప్పటి నుంచి మాకు ఇంకా పట్టుదల పెరిగింది. ఈ నియోజకవర్గంలో గెలవాలి, ఇండిపెండెంట్ గెలవాలి, నియోజకవర్గాన్ని బాగు చేయాలి. మరి అంతేకాదు మండలంలో ఒక్క కొత్త జూనియర్ కాలేజీ కూడా పెట్టలేదు, ఒక్క డిగ్రీ కాలేజీ పెట్టలేదు, ఒక ఐటీఐ పెట్టలేదు, ఒక పాలిటెక్నిక్ పెట్టలేదు, ఒక కొత్త పాఠశాల కూడా ప్రారంభించలేదు. ఈ మండలంలో ఇప్పటి వరకు ఉన్నాయి ఎలిమెంటరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ కలిపి 64 స్కూల్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 5,128 మంది విద్యార్థులకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మండలంలో 25,000 మంది విద్యార్థులు ఉన్నారు. మండలంలో ఏ గ్రామంలో చూసినా అంతర్గత రోడ్లు కుందలబడి ఉన్నాయి. మండలానికి బయట ప్రాంతానికి వచ్చే రోడ్లు ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. మన అక్క చెల్లెములు అందరూ తెలుసు. రోజువారీ పక్క ప్రాంతాల కూలీనాలకి వెళ్తూ ఉంటారు. ఒక్కొక్క ఆటోలో 20 మంది ఎక్కెళ్తా ఉంటారు. ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ 20 మంది మనుషుల్లాగా కాదు, బస్తాల్లాగా ఉండి వెళ్ళి ప్రయాణం చేసి బతుకు కోసం వెళ్ళాల్సినట్టు కనపడతా ఉంది నాకు. ఈ గుంతల రోడ్లో ఎంత కష్టపడతా ఉన్నారు. మరి అంతేగాక కొన్ని చోట్ల కరెంట్ సబ్స్టేషన్లు ఉన్నాయి. సబ్స్టేషన్ ఉన్న చోట 24 గంటలు విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, విద్యుత్ ఇవ్వటం లేదు. మరి మన మండలంలో ప్రత్యేకంగా చాట్రాయి మండలంలో భూ సమస్య చాలా ఎక్కువ ఉంది. అటవీ భూముల సమస్య ఉంది, మరి మంకులు ముంపు భూముల సమస్య ఉంది. మరి పేదలకే ఇంకా పట్టాలు, ప్రభుత్వ భూముల్లో పట్టాలు రావాల్సిన సమస్య ఉంది, ఇళ్ల పట్టాలు రావాల్సిన సమస్య ఉంది. ఇవన్నీ తీర్చడానికి ఏ మాత్రం ప్రయత్నం జరగట్లేదు. ఇవన్నీ తీర్చాల్సిన అవసరం ఉంది. మరి వ్యవసాయానికి కానీ, రహదారుల అభివృద్ధి కానీ, రహదారులు వెడల్పు చేయడం కానీ, ఇళ్ల మధ్యలో మురుగునీటి పారుదల వ్యవస్థ కానీ, మరి శ్మశాన భూముల సమస్య కానీ, పశు వైద్యం కానీ, గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితి కానీ, కనీసం ఆర్టీసీ బస్సు సమస్య కానీ, ఇంట్లోకి నీళ్ల పంపు సమస్య కానీ, కనీసం కొన్ని పెద్ద గ్రామాల్లో ఏటీఎం కానీ లేని పరిస్థితి. ఇవాళ కూడా 100 రూపాయలు మార్చుకోవాలంటే రూపాయి 2 రూపాయలు ఇచ్చి మార్చుకునే పరిస్థితి ఉంది. ఒక ఏటీఎం పెట్టడం పెద్ద కష్టమే కాదు ప్రభుత్వానికి. ఆఖరి కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ కూడా రాని పరిస్థితి ఉంది. సెల్ ఫోన్ సిగ్నల్ తెప్పించడం పెద్ద కష్టమే కాదు. అంతేకాకుండా ప్రభుత్వంలో అంటే 2014లో కలిసిన ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ఇవన్నీ చేయలేదు. కానీ నీరు చెట్టు అని ఒక పథకం పెట్టుకొని ఆ నాయకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి మాత్రం పనిచేసింది. మరి ఆ ప్రభుత్వం చివరిగా 2018లో 2019 ఎలక్షన్ ముందు ఒక కొత్త ప్రయోగం చేశారు. మహిళలందరికీ పశువు కుంకుమ పెడతా ఉన్నామని 10,000 రూపాయలు బ్యాంకులో ఇస్తే మరి మహిళలు రాత్రి వాళ్ళ బ్యాంకుల దగ్గర నిలబడి డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఆ డబ్బు పశువు కుంకుమ తీసుకున్న మహిళలు ఏం చేశారు? ఆ పార్టీకి పశువు కుంకుమ పెట్టి ఇంటికి పంపించినారు. ఘనత మన మహిళలకే దక్కిందని తెలియజేస్తా ఉన్నా. సో ఆ తర్వాత 2019లో అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ పాలన మొదలైన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ప్రజల జీవితాలు మారుతాయని, అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశించారు. కానీ అంతకు ముందున్న ప్రభుత్వంతో పోటీ పడుతూ మేమేమీ తీసుకోమన్నట్టుగా వీళ్ళు కూడా ఎక్కడ ఉండాల్సిన దాన్ని అక్కడే ఉంచి అభివృద్ధి చేయకుండా, పురోగతి లేకుండా చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది నూతన సచివాలయ భవనాలు నిర్మించామని, రైతు భరోసా కేంద్రాలు నిర్మించామని, ఆరోగ్య కేంద్ర భవనాలు నిర్మించామని, డిజిటల్ లైబ్రరీ భవనాలని. ఇవన్నీ ఎవరికి ఉపయోగపడతా ఉన్నాయి? నాయకులకి, ఉద్యోగస్తులకి,
విలాసవంతంగా ఉద్యోగం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడ్డ దాఖలాలు ఏమాత్రం లేవు. అంతేకాకుండా మరి గ్రామాల్లో గెలిచిన ఎంపీలు ఎంపీటీసీలు మరి ఇవాళ అభివృద్ధి చేయలేక పైకి వెళ్ళే నిధులు తేలేక మరి వాళ్ళ బిల్లులు వస్తాయో లేవో తెలియని పరిస్థితుల్లో అప్పులు పాలై ఉన్నారు. మరి విద్యకు సంబంధించి గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న పాఠశాలకి నాడు నేడు పేరుతో రంగులు వేశారు, బల్లలు వేయించారు, కానీ కావలసిన ఉపాధ్యాయులు ఇవ్వటం మర్చిపోయారు. కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడం మర్చిపోయారు. గ్రామంలో విద్యార్థులు మాత్రం ప్రైవేటు పాఠశాల మీద ఆధారపడాలి, దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి, అప్పులు చేసి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ మరి మన మండలంలో ఒక బాలింత ప్రసవించాలంటే ఎక్కడైనా సౌకర్యం ఉందా అని అడుగుతున్నారండి. మనం చింతలపూడి వెళ్ళాలి, లేకపోతే సత్తుపల్లి వెళ్ళాలి, నూజివీడు వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి. మరి ఈ లోపల ఈ గుంటల రోడ్లలో అక్కడ చేరేదాకా ఎంత భయాందోళన అనిపిస్తుందో అందరికీ తెలుసు. మరి ఎంత ప్రత్యక్ష నరకం ఉందో తెలుసు. మరి గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం, ఇళ్లకు కావాల్సిన నిధులు కేటాయిస్తారని ప్రతి వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళని అప్పుల పాలు చేసి సరైన సమయంలో బిల్లులు కూడా ఇవ్వకపోవడం జరిగింది. ఈ మధ్యనే నాకు సోమవారం గ్రామం వెళ్తే అక్కడ మమ్మల్ని ఇల్లు కట్టుకోమన్నారు, మేము మంజూరు చేపిస్తామన్నారు. కానీ మేము ఇల్లు కట్టుకున్నామని ఫోటోలు తెచ్చి చూపిస్తే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని నమ్మించి మోసం చేశారు సార్, మేము ఇప్పుడు అప్పుల పాలు అయిపోయాం సార్, మాకేంటి మార్గం అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. మరి అట్లానే ఈ మధ్యనే నేను ఇక్కడ నుంచి కోతపల్లి దూరంలో ఉన్న పోతనపల్లి గ్రామం వెళ్ళడం జరిగింది. మరి పోతనపల్లి గ్రామంలో నాకు చాలా విచిత్రమైన పరిస్థితులు జరిగింది. కనుక పరిస్థితి చూసి నవ్వాలో బాధపడాలో అర్థం కాలేదు. తండాలో దళితవాడలో కొన్ని వీధుల్లో సిమెంట్ రోడ్లు వేశారు. సిమెంట్ రోడ్లు అయితే సంతోషమే, కానీ సిమెంట్ రోడ్లు వేసా కాదు, కట్టుకున్న ఇల్లు కిందకున్నాయి, రోడ్లు పైకి ఉన్నాయి. వర్షం వస్తే వర్షం నీళ్ళన్నీ ఇళ్లలోనే మునిగిపోతాయి. రోడ్డు వేస్తే ఇంటికన్నా కిందకేస్తారా, ఇంటికేస్తారా? సో ఎంత గొప్ప ఇంజనీర్లు, ఎంత గొప్ప నాయకులు మన మండల అభివృద్ధి చేస్తూ ప్రజల్ని అధోగతి పాలు చేస్తా ఉన్నారు. మరి దీన్నే అంటారు, మనం అంటూ ఉంటాం చూడండి, కొంప కొల్లేరైందని. కొంప కొల్లేరంటే ఇదే, రోడ్డు వేస్తే ప్రజల బాగోగుల మీద కానీ ప్రజల అభివృద్ధి మీద కానీ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎంతో ఉన్నాయని రోజు ఒక మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు. అందుతో ఉన్నాయి, కరెక్టే, వాస్తవమే, అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ వాళ్ళే చెప్తా ఉన్నారు గ్రామంలో 30-40% మందికి సంక్షేమం అంతా ఉందని. మరి మిగిలిన 60-70 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇక్కడ ప్రజలే కదా, వాళ్ళకి అభివృద్ధి కావాలి కదా, మరి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి కదా. చేయకపోతే ప్రభుత్వం 60-70% మంది ప్రజలను విస్మరించినట్టే కదా. మరి ఆ 30-40% మంది కూడా డబ్బు వస్తే ఆ డబ్బుతో బయటకు వచ్చి ఏమైనా చేసుకోవాలి. అందుకే ఇవాళ పథకాలన్నీ ఇళ్ల దగ్గరికే పెట్టారు. పెన్షన్ ఇంటి దగ్గరికి వస్తుంది, రేషన్ ఇంటి దగ్గరికి వస్తుంది, అన్ని ఇంటి దగ్గరికి వస్తాయి. ఎందుకంటే బయటకు వస్తాయి, ఈ రోడ్లు చూసి వాళ్ళు సంతోషం ఆపుకోలేరు కాబట్టి అన్ని ఇళ్ల దగ్గరికి వస్తూ ఉన్నాయి. కాబట్టి గ్రామ నాయకులు కానీ అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని నేను బలంగా చెప్పగలుగుతా. ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి, అవును నిజమే, చాలా మందికి చాలా ఉద్యోగాలు వచ్చినాయి. మన దగ్గర వాలంటీర్ ఉద్యోగం 5,000 రూపాయల ఉద్యోగం, గ్రామానికి 25 మందికి 40 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి 5,000 మంది ఉద్యోగం మరి మన మామిడి తోటలో పనిచేస్తూ దొరుకుద్ది, మన మిరప తోటలో పనిచేస్తూ దొరుకుద్ది, ఎక్కడైనా దొరుకుద్ది. మరి ప్రభుత్వం పెద్ద ఉద్యోగంలాగా చెప్తా ఉంది. ఇంకా ఘోరం ఏంటంటే రోజువారీ కూలీలు, మాకు కూలీ దొరకట్లేదని సార్ చెప్తా ఉంటే అసలు మనం ఎక్కడున్నామో మాకు అర్థం అవుతుంది. కష్టపడేవాడికి కూలీ లేని పరిస్థితులు రావడం అంటే ఏమనుకోవాలి? అసలు కష్టం చేయడానికి దొరకపోవచ్చు, సో కూలీ దొరికే పరిస్థితి లేదు, మేస్త్రులకి కూలీ దొరికే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో మనం అంతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు చూసి, ఇక్కడున్న అవినీతి చూసి, అవినీతి అయితే ఎంత తవ్వితే అంత దొరికేటట్టుగా ఉంది. నేను ఇంతే తవ్వా, ఇంతే తవ్వితేనే నాకు 60-70 లక్షల అవినీతి దొరికింది. రాబోయే రోజుల్లో దాని మీద ఏం చేయాలో నిర్ణయిస్తాం.
అందుకే ఇక్కడ అలసత్వం అంటే ప్రజలు గెలిపించాక 80 పైసలు తిన్నావా 90 పైసలు తిన్నావా పోటీ పడి చేశారు రాజకీయం. అట్లాగే అహంకారం, మేమే నాయకులు, మేమే దొరలం కానీ హావభావాలు, మేమే పుల్లు, పెద్ద పుల్లులు, చిన్న పుల్లులు రకరకాలుగా చెప్తూ మరి పబ్బం నడుపుతున్నారు తప్ప. అంతేకాకుండా కొన్ని గ్రామాలైతే అణిచివేతకి మీరు ఎవరితోనైనా మాట్లాడితే ఊరుకోం, మీరు ఎవరికైనా ఓటేస్తే ఊరుకోం, ఇట్లా అణిచివేత పరిస్థితులు ఉన్నాయి. అందుకే మేము అలసత్వం, నీతి, అహంకారం, అణిచివేత వద్దు అనే నిర్ణయంతో వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాలని కోరడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మనకు కావాల్సింది అభివృద్ధి, ఆత్మగౌరవం. అందుకే దీనికి మీ అందరూ మద్దతు ఇవ్వాలని కరతాళతో చెప్పాలని చెప్పి కోరుతా